ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుకు ప్రమాదం, టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఉత్తమ్ కుమార్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లో ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే హుజూర్నగర్ నుంచి జాన్ పహాడ్ దర్గాకు వెళ్తున్న కారు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గాకు వెళ్తున్న క్రమంలో గరిడేపల్లి పిఎస్ వద్ద చోటు చేసుకుంది. ఒక కారును మరొక కారు వరుసగా 8 కార్లు ఢీకొన్నాయి. అయితే కారులో ఉన్న మంత్రి ఉత్తమ్తో పాటు మిగతా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంత్రి వస్తున్నట్లు సమాచారం అందుకున్న కార్యకర్తలు రోడ్డుపైన ఎదురు చూస్తుండగా కారు ఆపమని మంత్రి ఉత్తమ్ కోరడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికి ప్రమాదం కాకపోవడంతో పోలీసులు